అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 1వ భాగం. రచయిత భానుగారు. డల్లాస్ నగరంలో కోపంగా కారు నుండి దిగుతుంది ఒక అమ్మాయి. ఎదురుగా నిలబడ్డ మనిషిని నిప్పులు కక్కేస్తూ, మళ్ళీ ఎందుకొచ్చావు? ఇంకా ఏం మిగిలిందని నువ్వు నాశనం చేయడానికి? చేయాల్సిన మోసం, అన్యాయం అంతా చేసేసావు కదా. నా జీవితంలో మళ్ళీ నీ మొహం కూడా చూడకూడదనుకున్నా. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టుగా జుగుప్సగా ఉంది. మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని బాధ, కోపం కలగలిపిన స్వరంతో చెప్తూ ఉంటే ఎదురుగా నిలబడ్డ వ్యక్తికి ఆ అమ్మాయి మాటలు విని గుండె ముక్కలైనంత బాధగా ఉన్నా దాన్ని పక్కన పెట్టి, బుట్టబొమ్మ, నేను చెప్పేది ఒక్కసారి విను అని ఏదో చెప్పబోతుంటే ఆగు అన్నట్టుగా చేయి చూపించి, ఇంకోసారి ఆ పేరుతో నన్ను పిలిస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఇంకోసారి నా కంటికి కనిపిస్తే మాత్రం నిన్ను ఏం చేస్తానో, నన్ను నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు చెప్తున్నా అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి కారెక్కి వెళ్ళిపోతుంది. బుట్టబొమ్మ, ఆగు బుట్టబొమ్మ, వెళ్ళొద్దు. నేను చెప్పేదొక్కసారి విను. నన్నొదిలి వెళ్ళొద్దు బుట్టబొమ్మ. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే నేనుండలేను అని వెళ్తున్న కారు వెనక పరిగెడుతూ బుట్టబొమ్మ, బుట్టబొమ్మ అని కలవరిస్తూ నిద్దట్లో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు జయవర్ధన్ చక్రవర్తి. రూమ్‌లో చుట్టూ చూసి వాటర్ తాగి తనకి పట్టిన చెమటలు తుడుచుకొని బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్‌లో కూర్చుంటాడు. బుట్టబొమ్మ, ఎక్కడ ఉన్నావురా? నేను చేసింది తప్పే, కానీ ఆ రోజు తప్పక చేశాను. నా మీద చాలా కోపంగా ఉన్నావు. ఒక్కసారి నాకు కనిపించరా? నా ప్రేమతో నిన్ను మార్చుకుంటాను. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను బంగారం. ఒక్కసారి కనిపించు. నువ్విన్ని రోజులు ఇండియాలో ఉన్నావనుకుని అక్కడ వెతికించాను. నువ్విప్పుడు ఇక్కడే ఉన్నావని తెలిసిపోయింది కదా. ఎక్కడ ఉన్నా తెలుసుకుంటాను. నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం 10 అంతస్తుల బిల్డింగ్‌లో నిశ్శబ్దమైన క్యాబిన్‌లో సీరియస్‌గా కూర్చొని టక్ టక్ మని ల్యాప్‌టాప్ మీద వేళ్లతో నొక్కుతూ ఉంటే తనని డిస్టర్బ్ చేస్తూ మే ఐ కమ్ ఇన్ సార్ అన్న వాయిస్‌కి తల తిప్పి యెస్ కమ్ ఇన్ అని చెప్పేసి మళ్ళీ ల్యాప్‌టాప్‌లో తలదూరుస్తాడు. సార్, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, పంపించమంటారా? యాహ్! అని తలెత్తకుండా ఒక మాటతో సమాధానం ఇచ్చేస్తాడు. వచ్చినతను బయటకు వెళ్ళి ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని, అమ్మ బాబోయ్! ఈ జయవర్ధన్ సార్‌లో మాట్లాడితే సింహంతో మాట్లాడినట్టే ఉంటుంది అని ఆ బేస్ వాయిస్‌కి నా గుడ్డాగినంత పనైంది. సింహానికి దగ్గరగా నిలబడినట్టుగా అనిపిస్తోంది. తనకు పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ ఇంటర్వ్యూకొచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తాడు. ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు. ఒకవైపు తను వర్క్ చేస్తూ, మరోవైపు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. కానీ అందులో ఒక్కరు కూడా నచ్చడం లేదు. తన వర్క్‌కి కావాల్సిన క్వాలిటీ ఒక్కరిలో కూడా లేకపోయేసరికి అసహనంగా ఫీలవుతూ ఇంటర్వ్యూ చేస్తాడు. వచ్చిన వాళ్ళలో కొందరికి టాలెంట్ లేదు. మరికొందరు అమ్మాయిలైతే ఇంటర్వ్యూ మర్చిపోయి మరీ తనని తినేసేలా చూస్తూ ఉంటే కోపం వచ్చి బయటకు పంపించేస్తాడు. ఎవరికో కాల్ చేసి క్యాబిన్‌కి రమ్మనగానే వచ్చి అతని ముందు ప్రత్యక్షమవుతాడు. ఏంటి సిద్ధూ, ఆ అమ్మాయిలు నా కోసం వచ్చారా? లేకపోతే ఇంటర్వ్యూ కోసం వచ్చారా? వచ్చిన పని మానేసి నన్ను చూస్తూ కూర్చుంటారేంటి అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే అతని మాటలు విని సిద్ధూ నవ్వుకుంటాడు. అతని నవ్వు చూసి అతనికి కోపం వచ్చి, రేయ్! నా బాధ నీకు నవ్వులాటగా ఉందా అని సిద్ధూ వీపు మీద 4 దెబ్బలు వేస్తాడు. అబ్బా కొట్టకురా, జయవర్ధన్ చక్రవర్తి అంటే ఈ మాత్రం ఫాలోయింగ్ ఉంటుంది కదరా! ఇంత అందంగా పుట్టడం నీ తప్పు. ఇందులో వాళ్ళ తప్పేముంది చెప్పు? ఏడ్చావులే. నేను చెప్పిన పని ఎంతవరకొచ్చింది అని సిద్ధూని చూస్తూ అడుగుతాడు. వెతుకుతున్నా. అదే పనిలో ఉన్నా. తన పట్టు ఉంటే కొంచెం ఈజీ అయ్యేది. అట్‌లీస్ట్ తన పేరు కూడా కరెక్ట్‌గా తెలీదు. అందుకే వెతకడం కష్టమవుతుంది. ఇట్స్ ఓకే. ఖచ్చితంగా కనిపెడదాం. నువ్వేం దిగులు పడకు. దిగులు పడకుండా ఎలా ఉండమంటావు సిద్ధూ? నీ చెల్లి నా దగ్గరికి వచ్చే వరకు నాకీ బాధ తప్పదు. ఓకే. నువ్వెళ్ళి ఆ వర్క్ చూడు. అలాగే చెప్పడం మర్చిపోయా. ఇందాక ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కోసం వచ్చింది. తను నాకు తెలిసిన అమ్మాయే. చాలా మంచిది. బయట వెయిట్ చేస్తుంది. ఒక్కసారి ఇంటర్వ్యూ చేసి చూడు. సిద్ధూని షార్ప్‌గా ఒక చూపు చూస్తాడు జయవర్ధన్. అబ్బా! అలా కోపంగా చూడకు బాబు. నాకు తెలుసు నీకు రికమెండేషన్ నచ్చదని. కానీ తను నా గర్ల్ ఫ్రెండ్‌కి ఫ్రెండ్‌రా. అందుకే తీసుకొచ్చాను. అయినా తను చాలా టాలెంటెడ్. వాళ్ళకే ఓన్ కంపెనీ ఉంది ఊర్లో. మెడిసిన్‌లో పీజీ చేయడానికొచ్చింది. ఖాళీగా ఉండే బదులు ఈ జాబ్ చేస్తుంది. అది కూడా తన కోసం కాదు. తను రన్ చేసే ఆశ్రమం కోసం. వాళ్ళ ఫాదర్ దగ్గర ఉండడం వల్ల ఈ డిజైనర్ వర్క్ బాగా వచ్చు. తనకి వాళ్ళ ఫాదర్‌కి చెప్తే ఇక్కడ ఏ కంపెనీలో అయినా తనకి ఈజీగా జాబొస్తుంది. కానీ తను కూడా నీ టైపే. రికమెండేషన్ నచ్చదు. ఇప్పుడు కూడా నేను చెప్తేనే ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చింది. అది కూడా అందరిలా. అంతేకానీ నా రికమెండేషన్ మీద ఏం రాలేదు. నాకే తన టాలెంట్ నచ్చి మనకి సరిపోతుందని రమ్మని చెప్పాను. ఈ పార్ట్ టైమ్ జాబ్ ఎలాగైనా తనకివ్వు ప్లీజ్. లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను చంపేస్తుంది. నా పరువు పోతుంది దాని ముందు. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలేసరికి ఏడవకు, వెళ్ళి పంపించు. తనకి టాలెంట్ ఉంటేనే ఇస్తా. వెళ్ళి పంపించని ల్యాప్‌టాప్‌లో తలదూరుస్తాడు. హమ్మయ్య! అని బయటకు వెళ్ళి, అమ్మా మైథిలి వెళ్ళు.
లోపల సార్ ఉన్నాడు. ఓకే అన్నయ్య అని క్యాబిన్ ముందుకు వెళ్ళి మే ఐ కమిన్ సార్ అన్న మృదువైన స్వరం విని జై గుండె స్పీడ్‌గా కొట్టుకుంటుంది. ఏంటి ఈ అమ్మాయి వాయిస్ ఇంత స్వీట్‌గా ఉంది అనుకోని ఛీ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా. నా లైఫ్ మొత్తం నా బుట్టబొమ్మకి మాత్రమే సొంతం అని తన మనసుకు చెప్పుకొని యెస్ కమ్ ఇన్ అనగానే మైథిలి లోపలికొచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని జయవర్ధన్‌ని చూసి షాకయ్యి స్టాచ్యూలా అక్కడే నిలబడిపోతుంది. ఇక్కడ జై పరిస్థితి కూడా అలాగే ఉంది. మైథిలిని అక్కడ చూసి షాక్‌తో తన సీట్ నుండి లేచి తను చూస్తోంది నిజమో కాదో నమ్మడానికి 2 నిమిషాలు పట్టింది. స్పీడ్‌గా వెళ్లి బుట్టబొమ్మ అని మైథిలిని హత్తుకుంటాడు. మైథిలి అయితే ఈ లోకంలోనే లేదు. తన జీవితంలో ఎవరినైతే చూడకూడదనుకుందో అతనే ఇప్పుడు తన కళ్ళ ముందుండేసరికి తన మైండ్ స్తంభించిపోయింది. బుట్టబొమ్మ వచ్చేశావా? నీకోసం ఈ కలతో ఎదురు చూస్తున్నా. నీకోసం వెతకని చోటు లేదని మైథిలిని హత్తుకొని ఎమోషన్ అవుతుంటే ఒక్కసారిగా జైని దూరంగా నెట్టేస్తుంది మైథిలి. అసలెవరు నువ్వు? నన్నలా పిలిచే అర్హత నీకు లేదు. కాల్ మీ మైథిలి. నిన్ను మళ్ళీ నా జీవితంలో చూడకూడదని ఎంతలా కోరుకున్నానో నాకే తెలుసు. అసలు ఇది నీ ఆఫీస్ అని తెలుసుంటే అడుగు కూడా పెట్టేదాన్నే కాదు అని కోపంగా వెళ్ళిపోతున్న మైథిలిని వెళ్ళకుండా డోర్ లాక్ చేసేస్తాడు. డోర్ లాక్ చేసేసరికి జైని కోపంగా చూస్తూ మర్యాదగా ఓపెన్ చెయ్యి. లేకపోతే బాగోదు చెప్తున్నా. మైథిలి కోపాన్ని సైడ్ స్మైల్‌తో చూస్తూ ఓపెన్ చెయ్యను. ఏం చేస్తావ్? అని ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే ఏంటి నా వైపే వస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనిప్పుడు ఏం ఒకప్పట్లా సాఫ్ట్ కాదు. ఒకప్పుడు నువ్వు చూసిన నేను వేరు. ఇప్పుడు నేను వేరు. ఏదైనా పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదని జై వైపే ఉరిమురిమి చూస్తూ ఉంటుంది. మైథిలి కంగారు పడుతూ వెనకకు వెళ్తుంది. మైథిలికి గోడ అడ్డుగా వచ్చి ఆగిపోతే మైథిలి ఎక్కడికి కదలకుండా 2 వైపులా చేతులు అడ్డుపెట్టి మైథిలిని లాక్ చేసేస్తాడు జై. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు చూద్దాం అని మైథిలికి దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ తన ప్రేమనంతా కలిపి నుదుటి ముద్దు పెట్టి ఐ మిస్ యూ సో మచ్. ఐ రియల్లీ లవ్ యూ రా. ప్లీజ్ బంగారం ఒక్కసారి నేను చెప్పేది విను. నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది. తర్వాత నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను స్వీకరిస్తాను. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుంది మైథిలి. అది ఒక పీడకల. ఆ రోజు జరిగింది మర్చిపోలేక చేస్తున్నా. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నన్ను చంపకు. ఇప్పటికే నువ్వు చేసిన దానికి చచ్చిన శవంలా బ్రతుకుతున్నా. నువ్వు దాన్ని గుర్తు చేసి మళ్ళీ నన్ను చంపకు. అయినా నేనేం నీ జోలికి రావడం లేదు కదా! నా మానాన నన్నొదిలేసి నువ్వు హాయిగా బ్రతుకు. నన్ను విసిగించుకు నీకు దండం పెడతానని జైని పక్కకు నెట్టి డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చెయ్యి అంటుంది. ఓకే. ఆ టాపిక్ మాట్లాడను. జాబ్ కోసం వచ్చావు కదరా! వచ్చి కూర్చో అని జై వెళ్లి తన సీట్లో కూర్చుంటాడు. అవసరం లేదు. నీ ఆఫీస్‌లో అడుగు పెట్టడానికే ఇష్టపడడం లేదు. అలాంటిది రోజూ వచ్చి జాబ్ చేస్తానని ఎలా అనుకున్నావు? నీ బోడి జాబ్ నాకేం అవసరం లేదు. రోజూ నిన్ను చూస్తూ బాధపడేంత కర్మ నాకేం పట్టలేదని విసురుగా చూస్తూ చెప్తూ ఉంటే ఓహ్! అవునులే. నువ్వు నాకెదురుగా ఉండి జాబ్ చేయలేవు. ఎక్కడ నా ప్రేమలో పడిపోతావో అని నీకు భయం. అందుకే నువ్విక్కడ జాబ్ చేయడానికి ఇష్టపడవు. వెళ్ళు. నీ భయంలో కూడా అర్థం ఉంది. మళ్ళీ నా ప్రేమని మనసు ఎక్కడ కరిగిపోతావో అని నీకు భయం అని సైడ్ స్మైల్‌తో అంటాడు జై. అంతే మైకిలికి తిక్కరేగి కోపంగా చూస్తూ వచ్చి జైకి ఎదురుగా సీట్‌లో కూర్చొని నేనెవరికీ భయపడను. ఎవరి ప్రేమలోనూ పడను. నీ ప్రేమకి అస్సలు కరిగిపోను. నేను కరిగిపోవడానికి మంచుగడ్డని కాదు. నువ్వు చేసిన మోసానికి మారిపోయిన బండరాయిని అని జై ముందు తన ఫైల్స్ పెట్టి ఇంటర్వ్యూ చేయండి సార్ అని స్టైల్‌గా చూస్తుంది మైథిలి. మైథిలి ప్రవర్తన చూసి నవ్వుకొని నాకు తెలుసు బంగారం. నేనలా అంటేనే నువ్విక్కడ జాబ్ చేస్తావు. లేకపోతే నువ్వు నా దారికి రావు అనుకొని మైథిలి ఇచ్చిన ఆ ఫైల్ చూసి తన పేరుని చేత్తో తడుముతూ నీ పేరు మైథిలీనా బుట్టబొమ్మ? వావ్! నైస్ నేమ్. మైథిలి జయవర్ధన్ అనుకోగానే మనసు ఆనందంతో కేరింతలు కొడుతోంది. ఓకే. నువ్వు పార్ట్ టైమ్ జాబ్ లాగా చేయాలనుకుంటున్నావు కదా! రేపటి నుంచి జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. కానీ జాయినింగ్ లెటర్ మీద సైన్ చేసి మైథిలి ముందు పెడతాడు. తను కూడా సైన్ చేసి ఓకే. ఇక తమరు లాక్ ఓపెన్ చేస్తే నేను వెళ్తాను అని లేచి నిలబడుతుంది. ఓకే బుట్టబొమ్మ అని లాక్ ఓపెన్ చేస్తాడు. సీ మిస్టర్ జయవర్ధన్ గారు ఇక్కడ మీరు నా బాస్. నేను ఒక ఎంప్లాయీని. పుట్టబొమ్మ, గిట్టబొమ్మ అని పిచ్చి పిచ్చిగా వాగితే అస్సలు బాగోదు. మీరు బాస్ అన్న సంగతి మర్చిపోవాల్సొస్తుంది చెప్తున్నా అని ఓ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మైథిలి. వెళ్తున్న తనని చూసి నవ్వుకుంటాడు జై. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బంగారం. ఇక నుండి రోజు నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. ఎలాగైనా నా ప్రేమతో నా మీద నీకు ఉన్న కోపాన్ని పోగొడతాను అనుకోని సిద్ధుకి కాల్ చేయగానే ఏంట్రా చీటికి మాటికి నన్ను పిలుస్తున్నావు? ఏంటి విషయం? అని క్యాబిన్‌లోకొస్తూ అంటాడు సిద్ధు. రేయ్ సిద్ధూ! నా డార్లింగ్ అని సిద్ధు చంకెక్కి ఉమ్మా అని సిద్ధు బుగ్గన ముద్దులు పెడుతుంటే ఒరేయ్ ఏం చేస్తున్నావురా? నా చెల్లి గాని గుర్తొచ్చిందా ఏంటి? తనతో చేయాల్సిన రొమాన్స్ నాతో చేస్తున్నావేంట్రా? ఎవరైనా చూస్తే మనల్ని తేడాగాళ్ళు అనుకుంటారా?
వెధవ నువ్వు నాకు ఎంత ఫ్రెండ్ అయినా ఇక్కడ మాత్రం నువ్వు నా బాస్. అది గుర్తుందా తమరికి? అబ్బా! చిన్న పిల్లోడు చంకెక్కి కూర్చున్నట్లుగా నా మీద కూర్చున్నావుగా నడుములు విరిగిపోతున్నాయిరా బాబోయ్! అని నడుము పట్టుకుంటాడు సిద్ధు. రేయ్ సిద్ధూ! నీ చెల్లి దొరికిందిరా! నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అని ఫుల్ ఎక్సైట్ అవుతూ చెప్తుంటే ఏంటి జై నువ్వు చెప్పేది? నిజమా? సిస్టర్ దొరికిందా? ఎక్కడుంది? సిద్ధు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగుతాడు. ఎక్కడ ఉండడం ఏంట్రా? నువ్విందాక చెప్పావే ఆ అమ్మాయే నీ చెల్లి. నా భార్య. వైఫ్ ఆఫ్ జయవర్ధన్ చక్రవర్తి అని చెప్పగానే సిద్ధు షాక్ కొట్టిన కాకిలా అయిపోతాడు. ఏం చెప్తున్నావురా? తనేనా నువ్వు వెతుకుతున్న బుట్టబొమ్మ? అవును అని తలూపుతాడు జై. చాలా ఆశ్చర్యంగా ఉందిరా! చంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఇక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాం కదరా! ఎనీవే తను నీకు దొరికింది కదా! ఇక నువ్వు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ. అవును ఇంతకీ సిస్టర్ ఎక్కడ? వెళ్ళిపోయిందిరా! నా మీద చాలా కోపంగా ఉంది. అందులో తప్పేం లేదు. తన ప్లేస్‌లో ఎవరున్నా అలానే బిహేవ్ చేస్తారు. ఎలాగైనా తన మనసులో ప్లేస్ సంపాదించాలి. అసలు ఏం జరిగిందిరా మీ మధ్య? అసలెప్పుడో అడుగుదామనుకున్నా కానీ నువ్వు డిస్టర్బ్‌లో ఉన్నావని అడగలేదు. ఇప్పుడు చెప్పు. అసలు సిస్టర్ ఎలా పరిచయమయింది నీకు? ఆ రోజున ఏం జరిగింది? అని అడుగుతాడు సిద్ధు. చెప్తాను సిద్ధు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వని నీ దగ్గర నిజం ఏది దాచను కదా! నీకు కూడా తెలుసు కదా! 1 మంత్ బ్యాక్ నేను ఇండియా వెళ్ళాను. గుర్తుంది కదా! అప్పుడే ఇది జరిగింది అని జై చెప్పడం మొదలుపెడతాడు. అసలు మైథిలి ఎవరు? తను జైని ఎలా కలిసిందో మనం కూడా తెలుసుకుందాం రండి. ఒక నెల రోజులు వెనుకకు వెళ్దాం. హరితవనం అనే ఒక అందమైన పల్లెటూరు. పేరుకు తగ్గట్టు ఎటు చూసినా పచ్చటి పంట పొలాలతో కలకల్లాడుతుంది. ఆ ఊరు గురించి ఎందుకు అనుకుంటున్నారేమో! ఎందుకంటే మన హీరోయిన్ పాప ఉండేది అక్కడేనండోయ్! రండి వెళ్దాం. ఆ ఊర్లో ఒక పెద్ద ఇల్లు. ఇల్లు అనే కంటే కోట అని చెప్పొచ్చు. అంత పెద్దగా ఉంటుంది. ఆ ఇంట్లో విశాలమైన గదిలో తన టెడ్డీ బేర్‌ని చుట్టుకొని ముద్దుగా ముడుచుకొని పడుకుంది మన హీరోయిన్ మైథిలి. తన గురించి చెప్పాలంటే అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది. ఎవరు చూసినా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది. కాలేజీలో కుర్రాళ్ళు మొత్తం తన భార్య అయితే ఎంత బావుండో అనుకోని వాళ్ళు ఉండరు. అంటేనే అర్థం చేసుకోండి తనెంత అందంగా ఉంటుందో అని. పెద్ద పెద్ద కళ్ళు, చిన్ని చిన్ని ముక్కు, చెర్రీ లిప్స్, చంద్రబింబం లాంటి మొహం, నాగుపాములా ఉండే వాలు జడ, చక్కటి సౌష్ఠవం కలిగి ఉండే చూసిన వాళ్ళు మహాలక్ష్మిలా ఉందని అనుకోకుండా ఉండలేరు. అంత అందంగా ఉంటుంది. ఇంకా చదువు విషయానికొస్తే మన మైథిలి డాక్టర్ పాప. ఎంబీబీఎస్ చేసింది. ఇంకో నెలలో పీజీ చేయడానికి యూఎస్ వెళ్ళబోతోంది. చదువుల తల్లి. చదువంటే పిచ్చి. అలాగే మంచితనం కూడా ఎక్కువే. ఇంత చిన్న వయసులోనే తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ఆశ్రమాన్ని పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది. అలాగే అల్లరి కూడా ఎక్కువేనండోయ్! వాళ్ళ వంశంలో 4 తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల మన మైథిలి. అందుకే ఇంట్లో అందరికీ గారాబం ఎక్కువ. వీళ్ళది ఉమ్మడి కుటుంబం. మైథిలి పడుకుంది కదా! ఆలోపు మనం వీళ్ళ ఇంట్లో వాళ్ళని పలకరించొద్దాం రండి. హాల్‌లో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాడు మైథిలి తాతగారైన శంకర్ చంద్రప్రసాద్. ఈయన ఒకప్పుడు ఆర్మీ ఆఫీసర్. మైథిలి పుట్టినప్పుడు రిటైర్ అయిపోయారు. వీళ్ళకి ఊర్లో చాలా గొప్ప పేరుంది. ఈయన రిటైర్ అయ్యాక ఊర్లో ఏ సమస్య వచ్చినా అతనే చూసుకునేవాడు. చాలా మంచి వ్యక్తి. ఇంకా మైథిలి నానమ్మ పార్వతి గారు చూడ్డానికి మహాలక్ష్మిలా నిండుగా ఉంటుంది. ఆవిడకి భక్తి ఎక్కువలేండి. అందుకే ఉదయం లేచి రోజు పూజ చేయకుండా ఉండలేరు. ఇప్పుడు కూడా పూజ గదిలోనే ఉంది. దేవుడికి హారతి ఇవ్వడంలో కొంచెం బిజీగా ఉంది. ఇక మైథిలి తల్లి వాణి గారు. ఈవిడ మంచి ఇల్లాలు. ఇంట్లో ఎవరికి ఏం కావాలో టైంకి చూసుకుంటూ మంచి గృహిణిగా మసులుకుంటుంది. ఆవిడ కిచెన్‌లో కాఫీ పెట్టడంలో బిజీగా ఉంది. నవీన్ గారు ఈయనే మైథిలి తండ్రి. కూతురంటే పంచప్రాణాలు. మైథిలి ఎంత చెప్తే అంత. ఏది చెప్తే అది. మైథిలికి కూడా అంతే. తండ్రంటే పిచ్చి ప్రేమ. డాడీ ప్రిన్సెస్ అని మురిసిపోతుంటుంది. తండ్రి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా దాన్ని ఎంత వాడాలో అంతే వాడుతుంది. తను హద్దు దాటి ప్రవర్తించదు. ఇంట్లో అందరూ గారాబం చేస్తారు. ఒక్క వాణి గారు తప్ప. తనకి కూడా కూతురంటే ఇష్టమే. కానీ అందరూ గారాబం చేస్తే ఎక్కడ నెత్తినెక్కి కూర్చుంటుందో, రేపు వేరే ఇంటికి వెళ్తే అత్తింట్లో ఎక్కడ మాటొస్తుందో అని కొంచెం భయంలో పెడుతుంది. మన మైథిలి పాప భయపడినట్టు యాక్ట్ చేస్తుంది. మైథిలికి ఒక అన్న కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంట్లో లేడు. ఎందుకనేది ముందు ముందు తెలుసుకుందాం. పార్వతి గారు పిలిచేసరికి అందరూ పూజ గది ముందు వాలిపోతారు. అందరూ హారతి కళ్ళకద్దుకుంటారు. ఏంటి వాణి ఇంకా మైథిలమ్మ లేనట్టుంది ఈరోజు? హా అత్తయ్య ఇంకా లేవలేదు. ఇంత మొద్దు నిద్రేంటో. కోడి కూసింతసేపైనా మహారాణి గారికి తెల్లారనేనట్టుంది. నేను వెళ్లి లేపుతానని వాణి వెళ్ళబోతుంటే నవీన్ గారు వెళ్ళకుండా ఆపేసి పడుకొని వాణి కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు లేచి ఏం చేస్తుంది? కొంచెం రెస్ట్ తీసుకోనివ్వు. అవునమ్మా పడుకోని నా బంగారానికి. మెలకువ వచ్చినప్పుడు లేస్తుంది. హాయిగా పడుకొని అత్తయ్య మీరు కూడా ఏంటి అందరూ కలిసి దాన్ని గారాబం చేసి చెరిపేస్తున్నారు. ఇటు మీ అబ్బాయి కూతురు నెత్తిన పెట్టుకుంటాడు.
అది చెప్పింది వేదం అంటాడు. మామయ్య అయితే అది మా అమ్మ అని ఒక్క మాట కూడా అననివ్వడు. ఇప్పుడు మీరు అందరూ దాని భజన చేసేవాళ్ళే. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను చెప్తే మీకు అర్థం కాదు. అది ఆడపిల్ల. రేపు అత్తారింటికి వెళ్తే ఇలానే ఉంటే మాట పడాల్సి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నా బాధ అని గొనుక్కుంటూ కిచెన్‌లోకి వెళ్తుంది. అది రోజూ ఉండేదే కాబట్టి తన మాటలకు నవ్వుకుంటారు. టిఫిన్ చేసి పడుకున్న కూతురు నుదుటిన ముద్దు పెట్టి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు నవీన్. వీళ్ళకి చాలా ఆస్తులే ఉన్నాయి. ఊరి కోసం అక్కడే పక్క ఊర్లో ఒక కంపెనీ కూడా పెడతారు నవీన్ గారు. కూతురు పుట్టిన వేళ విశేషం అది చాలా సక్సెస్ అయ్యి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మరో 4 బ్రాంచులు ఓపెన్ చేశారు. లే 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 నా రాజా లేపమంటావా నిద్దుర లేవనంటావా అని మైథిలి ఫోన్ రింగ్ అవుతుంటే బద్ధకంగా లేచి ఫోన్ ఎత్తి చెప్పు విజ్జు ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు? మంచి నిద్ర చెడగొట్టావు కదరా అని ఆవులింతలు తీస్తూ అంటుంది. అబ్బా! ఏం రాజభోగమే నీది. అదృష్టం ఉండాలే బాబు. ఇంతసేపు మా ఇంట్లో గాని పడుకుంటే మా అమ్మొచ్చి నా వీపు మీద వాతలు పెట్టి మరీ లేపుతుంది. ఎంతైనా అదృష్టవంతురాలివి. ఏంటి పొద్దు పొద్దున్నే నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు? ఏం పని లేకపోతే వెళ్లి తొంగో. లేకపోతే ఇంట్లో ఉన్న అంట్లు తోమి ఆంటీకి హెల్ప్ చెయి. అంతేకాని నా నిద్ర చెడగొట్టకు అని విసుగ్గా చెప్తుంటే ఏంటే పొద్దు పొద్దున్నే మంచి గరం మీద ఉన్నావు? నిద్ర లేపేసరికి బాగా మండినట్టుంది. కొంపదీసి నిద్దట్లో నీ డ్రీమ్ బాయ్‌తో జూయే వేసుకుంటున్నావా ఏంటే? అందుకే డిస్టర్బ్ చేశా అని ఫీలవుతున్నావా? అని నవ్వుతూ అంటాడు విజ్జు. డ్రీమ్ బాయ్ లేదు, గడిదగుడ్డు లేదు. నా గురించి తెలిసి కూడా అలా అంటే నేనేం చేయలేను. ఇంతకీ విషయం ఏంటో చెప్పని బెడ్ మీద నుంచి లేచి ఒళ్ళు విరుస్తూ అడుగుతుంది మైథిలి. ఏ ఏం లేదు మైతు. మొన్న అనుకున్నాం కదా ట్రిప్ గురించి. అదే విషయం మాట్లాడమని మన ఫ్రెండ్స్ అందరూ అంటే కాల్ చేశాను. ఓకే విజ్జు. ఇంకో 2 అవర్స్ తర్వాత మన బ్యాచ్ అందరినీ మన స్పాట్‌కి రమ్మని చెప్పు. అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. మంచిగా ఒక పింక్ కుర్తా వేసుకొని రెడీ అయ్యి కిందకు వెళ్తుంది. తాతూ గుడ్ మార్నింగ్ అని శంకర్ గారి చెంపకి ముద్దు పెట్టి విష్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ బదులు గుడ్ ఆఫ్టర్‌నూన్ అంటే కరెక్టేమో అని నవ్వుతూ మైథిలి బుగ్గలు లాగుతాడు. హిహి సారీ తాతూ నిద్ర పట్టేసిందని పల్లికిలిస్తూ చెప్తుంటే ఏం పర్లేదు తల్లి. రోజూ పడుకుంటావా ఏంటి? రోజూ ఉదయం లేవడం, కాలేజ్‌కి వెళ్ళడం అదే పని. అస్సలు రెస్ట్ ఉండడం లేదు నీకు అని. నీకు పడుకుంటే పడుకున్నావులే అని వెనక నుంచొస్తూ అంటుంది పార్వతి గారు. నువ్వు అర్థం చేసుకున్నట్టు నీ కోడలు అర్థం చేసుకుంటే ఎంత బావుంటుందో. ఇంతకీ నీ ముద్దుల కోడలు ఎక్కడుంది ముసలి? రూమ్‌లో ఉంది వెళ్ళు. మంచి గరం మీద ఉంది. వెళ్ళి ఐస్ చెయ్యి. మీ అమ్మ కరిగిపోతుంది. రోజూ మీకు అలవాటే కదా! మైథిలమ్మ అని మనవరాలి బుగ్గన ముద్దు పెడుతూ అంటుంది. అది చూసిన శంకర్ గారు చూశావా బంగారం! మీ నానమ్మ నువ్వు అడగక ముందే నీకు ముద్దు పెడుతోంది. కానీ నేనడిగితే కూడా పెట్టదు. పెద్ద పిసినారి మీ నానమ్మ అని పార్వతి గారి వైపు అలకగా చూస్తుంటే మా నానమ్మ ఆ విషయంలో పిసినారైతే మీ కొడుకు పుట్టేవాడే కాదు తాతూ అని అంటూ నవ్వుతుంది మైథిలి. వాళ్ళ మాటలు విన్న పార్వతి గారు అవ్వా! అవ్వా! సిగ్గు లేకపోతే సరి. మనవరాలతో మాట్లాడే మాటలేనా అవి? భర్త వైపు కోపంగా చూస్తూ తల తిప్పి నువ్వు కూడా మైథిలమ్మ మీ తాతతో కలిసి చెడిపోయావు. అందుకే మీ అమ్మ కోప్పడుతోంది. అల్లరి పిల్ల వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అని మనవరాలిని ముద్దుగా కసురుతుంది. మెల్లిగా పిల్లి నడకలా వాళ్ళ అమ్మ గది ముందుకు వెళ్ళి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో అని తొంగి తొంగి చూస్తుంటుంది మైథిలి. కథ కొనసాగుతుంది. మరి మన హీరోకి, హీరోయిన్‌కి ఎలా కుదిరింది? వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ఎందుకు వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది? మైథిలి మరి జై మీద మైథిలికున్న అభిప్రాయాన్ని జై పోగొడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి.